గారు కళాభిమానంతో ఒక 100 రూపాయలు చదివించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీరామచంద్రమూర్తి చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం. వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. ప్రేక్షకుల కోరికపై వెంటనే సుబ్బిశెట్టి గారిది దుప్పట్ల సీను ప్రారంభం. ఏంటండి మంచి హుషారు మీద వచ్చారు. మా బండి ఎప్పుడు ఊపిలోనే ఉంటుంది. ఏమండో మేము ఒకటి పెట్టుకున్నాం బందరం మచిలీపట్నం. బందరు మచిలీపట్నం రెండు ఒకటే. ఎవరన్నారు? మేము అంటున్నాం. అదేండి బందరం మచిలీపట్నం ఒకటి అంట. మొన్న ఎలక్షన్లకే ఎరదీసేశారు. ఎవరు? బందరంతా మగవాళ్ళకి, మచిలీపట్నం అంతా ఆడవాళ్ళకి. చెప్పాలా? అక్కడ పెట్టామండి. ఏంటది? అశోక్ స్టేషన్. పోలీస్ స్టేషన్ అంటే రైల్వే స్టేషన్. అవును. పొద్దున్నే పోలీస్ స్టేషన్, పొద్దున్నే రైల్వే స్టేషన్ ముండలకి. అశోక్ స్టేషన్ అంటే వ్యాయామ సంఘం. ఆహా, వ్యాయామ సంఘమా? అందులో ఏమేం చేస్తారండి? అనేకం చేసుకుంటాం. అనేకం అంటే అందులో నాటకాలు, హరికథలు, హరికథలు, రికార్డింగ్ రికార్డింగ్ డాన్స్ కూడా. ఇది ఆగే ఊపు కాదు, రాత్రి పూట 1 గంటకు వచ్చే ఊపిది. ఏమండో మా సామాన్యంగా రాళ్ళు వచ్చే ఆగదేంటో ఊపు. మేము నాటకాలు కూడా ఆడాం. ఏమే నాటకాలు ఆడారు? సాంఘికం చెప్పరా, పౌరాణికం చెప్ప. సాంఘికం చెప్పండి. సాంఘికమే చెప్పండి. నిన్నే పెళ్ళాడతా. నన్ను పెళ్ళాడతా? నన్ను పెళ్ళాడతావా? సాంఘిక నాటకం పేరండి. బాగాలేదండి. ఇప్పుడు నాటకాల పేర్లన్నీ ఇలాగున్నాయి. ఇది బాగాలేదా? బాగాలేదు. ఇంకోటి చెప్పనా? చెప్పండి. రాత్రికి రా. ఎక్కడికి వచ్చేది? రాత్రికి రమ్మన్నాడు. రాదు. నీ అమ్మకి లేదు, ఆయన ఎప్పుడో తీసుకెళ్ళిపోయాడు. ఎవరు? అది అక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు. మీ అమ్మని కొడతాం కాదు, మీ అమ్మకే ఆయన కొడుతున్నాడు. గోలి సోడ కొడుతున్నాడా? గోలి సోడ కాదు, రమ్ము సోడ తాగుతుంది. గోలి సోడలతో కాదు మర్యాద. ఇస్తారు మా అమ్మకి మర్యాద. ఏమండో బాగాలేదండి. అది కూడా ఇందులో పాటలు కూడా ఉంటాయి. పాటలు ఉన్నాయా? అయితే పాడండి.
మీరు నన్ను వేయనవరా? ఏంటి వేసేది? ఏంటది? అసలు మీరు నన్ను వేయనవరా? ఏంటి వేసేది? చెప్పు. చెప్పా. వస్తుంది ఆపేస్తున్నారు, వస్తుంది ఆపేస్తున్నారు. ఏమండు మేము పౌరాణిక నాటకాలు కూడా ఆడాము. పౌరాణికం కూడానా? మొన్న నాకు అవార్డు ఇచ్చారు అమలాపురంలో. ఏ అవార్డు ఇచ్చారండి? నంది అవార్డు. ఎవరికి? నాకే. మీకు కాదండి, చెప్పవే. నంది మా అమ్మకిస్తే మిగిలిపోయిన పంది నీకు ఇచ్చారు. పంది దాన్ని మీకు ఎమ్మకిచ్చారా? దాన్ని మా అమ్మకి అది నీకు ఇచ్చారు. ఏం నాటుకుంటున్నారు? గజేంద్ర మోక్షణం. ఏమండి? గజేంద్ర మోక్షం అండి, మోక్షణం కాదు. అదేనండి, మేము కొంచెం నచ్చినట్టుగా మాట్లాడతాం, మీరు కొంచెం ఒత్తిగా మాట్లాడతారు. అందులో నా వేషం ఏంటనుకుంటున్నారు? ఏ వేషం అండి? హీరో. హీరో అంటే జీరో. అవునుకున్నాం. హీరో అంటే ఎవరు? ఎవరు? విష్ణుమూర్తి. ఓహో. వేషం అంటే వేషం అండి మంది. విష్ణుమూర్తి వేషం వేసుకుని స్టేజ్ మీదకి వస్తే ఓ అబ్బో సాబమూర్తి వచ్చేసాడు అన్నారు. ఇది చూడండి, మీరు వేసిన వేషం ఏంటి? విష్ణుమూర్తి. మరి సాంబమూర్తి ఏంటి? డ్రెస్సులు మారిపోయినాయి అమ్మా. నాటకాలు చేయను కదా, ఒకే బస్సులో 2 గూపులు ఎక్కాం. గూపులు కాదండి, 2 ట్రూపులు. ఆడపెట్లు మాకు, మా పెట్లకి వచ్చేసింది. ఇక అవే డ్రెస్సులు వేసుకుని ఆడేసాం. ఏమండోయ్ ఓ పద్యం బాడినా? పాడండి. ఓ పద్యం బాడినా? పాడండి. చిటికిన్ పాడు వన్స్ మోర్. ఏంటండి మీరే కొట్టుకుంటారు? వన్స్ మోర్. మీకైతే ఎవడో ఒకడు కొడతాడు. ఏంటది? వన్స్ మోర్. మరి మాకెవడు కొడతాడమ్మా? సంతకడ ఒకటి 10 రూపాయలు ఇచ్చా. ఎవరికి? నేను స్టేజ్ ఎక్కగానే మనసుపారు కొట్టరాయని. కొట్టాడా? వాడు నాకు కొట్టబోయి నా పక్క తోడు కొట్టాడు. మంచి పని చేశాడు. అందుకు మాకు మేమే కొట్టుకుంటున్నాం. ఏమండి, ఈ రోజు హుషారు మీద ఉన్నారు కదా, రూపాయల వర్షం కురిపించండి. కురిపించండి. మీకు డబ్బులే కావాలి? అవును. చిత్ర వేసేస్తున్నా, ఏరుకోండి. ఏంటి ఏరుకున్నది? ఏమండి, శ్రీ మహాలక్ష్మి 4 నెలల పని చేయొచ్చా? ఏమైద్దా? చివరికి మీకు ఏ గతి పట్టుద్దో చెప్పమంటారా? అట్లమ్ముకునే గతి పడుతుంది ఆఖరికి మీకు. ఎవరికి? ఎవరు? నేను అట్లే అమ్ముకుంటాను. ఈ రుద్రవర గ్రామానికి ప్రెసిడెంట్ అయిపోతాను. నేనే కనుక ప్రెసిడెంట్ అయ్యాను అనుకో, లైసెన్స్ మీకు ఇప్పించా. ఏం లైసెన్సులు? ఏమి లైసెన్స్? ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చు. ఏంటది? మీ వ్యాపారం. ఏం వ్యాపారం? ఏరుకోండి, ఏరుకోండి, ఏరుకోండి. ఏమండి, తీసి మా చేతిలో పెట్టండి. తీసి మా చేతిలో పెట్టండి. నేను తీరండి. తీయండి. మనకి యాత్రమే కానీ చేత ఉండదు. చూడండి, మీరు మా ఇంటికి వచ్చారు కదా, మేము వేయమంటే వేయాలి, తీయమంటే తీయాలి. అంటే మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వేయమంటే వేయాలి, మీరు తీయమంటే తీయాలి. ఓ పని చేయండి, మీరు మా ఇంటికి రండి, నేను వేసే ఉచిత. ఏంటి వేసేది? తీయండి, తీయండి. తీరా. మాట తేడా వచ్చిందంటే నన్ను కాదు, నన్ను కాదు. తీరా. కొంచెం డౌన్ అయినట్టుందండి. నన్నే నన్నే నేను తిగినా. నేనేమన్నానని నన్ను ఏంటున్నావు? మీరేమన్నారు? నేను రా అన్నా. ఏమన్నారండి? రా అన్నా. అంటే ఆ రా ఇందులో కాదు. మరి నేను మాత్రం ఏమన్నానండి? ఏమన్నారు? తీయను అన్నా. అబ్బో, తెలివితేటలు బాగానే ఉంది. అసలు మీకు దాకా తొందర
తీసేదాకా చేసేదాకా అన్నారు. ఏది సార్ తీయో తీయో అంటున్నారు. ఆల్ రైట్, మీరు బాధపడితే నేను తీసేమంటారా? బాగారు మా ఇంట్లో మేము వేయమంటే వేయాలి, తీసేయమంటే తీసేయాలండి. మర్యాద కాపాడుకుని మర్యాదకు తీసేయండి, తీసేయండి. ఏంటండి, మీ ఇంటికి వచ్చిన మీరు వేయమంటే వేయాలి, మీరు తీయమంటే తీయాలి. ఓ పని చేయండి, మీరు మా ఇంటికి రండి, కాలు పట్టి బతులాడుకుంటావా? నేను వేసే ఉంచుతా. ఆల్ రైట్, మీరు బాధపడితే తీసేస్తా. ఏంటి మొహం మూగుతున్నా వంగున్నాడు ఇప్పుడు. ఏంటి మొహం ఏం చేయమంటారు? ఎందుకు అలా పెట్టారు? మా ఇబ్బందులు మా పడతాయి. ఏ ఇబ్బందులండి? స్టమక్ ప్రాబ్లం. అంటే అది అది ప్రాబ్లమా బాగారు? ఈ పట్టుకోవాలంటే నేను చిట్కా చెప్తాను, అది ఫాలో అవ్వండి. ఏంటో మార్నింగ్ వాకింగ్ చేస్తే తగ్గిపోతుందా? తగ్గిపోతా. మరి మా శ్రీనివాసరావు గారు ఏంటి అట్లా చెప్పాడు? ఏమని? ఎట్లా చెప్పాడు తెలుసా? ఊరు పిచ్చరాయాలా, మార్నింగ్ వాకింగ్ కంటే నైట్ బ్యాటింగ్ చేయాలి. ఒంగోలు రూపాయలు తీరు బ్యాటింగ్ చేస్తాడు. బ్యాటింగ్ చేస్తే బెండ్ అయిపోతావు. అసలు శ్రీనివాసరావు గారి మాటలు అసలు నమ్మకం. ఎందుకంటే ఆయన అసలు బెండ్ అయిపోతాడు. అలాంటి మాటలు చెప్పకండి. ఏంటది? ఏమైంది? ఏంటి ఏంటి దెబ్బతిందా? చిత్ర చెప్పు పెట్టి. బావా ప్యాంట్ బరస్ట్ గా బరస్ట్ అయింది. ఫినిష్ లేవా? ఫినిష్ లేవు బావగారు. ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు, ఒక్కదాని వాడు ఫినిష్ లేదా? ఫినిష్లు పెట్టుకుంటే గుచ్చుకుంటాయని మా అమ్మ అన్ని బుక్స్ అండ్ జిప్స్ వాడమంది. అంటే మీరు గుచ్చుకునే పెట్టుకోరా? పెట్టుకోం బావగారు. బావగారు అమ్మ దగ్గర ఇంత పెద్ద దెబ్బలు ఉంది, అదేంటి గుణపం కూడా ఉంది, తెమ్మంటావా? అయినా ఫినిష్ ఏం పని? అస్సలు పని లేదు. అన్ని దప్పలాలు గుణపాలే. నేను ఏంటి ఏంటి బావా? కాలెత్తు. నేను చాలా బుద్ధిమంతురాలా నుంచో నన్ను కాలెత్తమంటావంటే? కాలె డబ్బులు తప్పుతురమ్మండ కాలెత్తు. వేసాడు పెద్ద డబ్బులు. ఎత్తవా? నేను ఎత్తను. ఎత్తపోతే ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తావు? నేనంటే అమాయకుడిలా కనబడుతున్నానా? అమాయకుడు కాబట్టి మా కొంపకు వచ్చి డబ్బులు వేస్తావు ఏంటి? తోసేసి తీసేస్తా. ఏంటి ఏంటి మీరు చేస్తున్నారండి? డబ్బులు ఇచ్చా. చేస్తావా? అమ్మ డబ్బులు పక్కన చేసిన వాళ్ళని కరాటే ఆడి ఏమండి ఈ పాట దానికైనా ఈ మిర్చిపాటు మరి నువ్వు నా కోసం ముస్తాబై కూర్చున్నావా? రమ్మన్న తెమ్మన్న బంతికి నీ కోసమే ముస్తాబై కూర్చున్నా. మరి ఆ భవానీ శేఖరం గారి కోసం అనవసరంగా మా అక్కతో చీవట్లు తింటావు. మా అక్కకి ఆ భవానీ శంకర్ గారికి లవ్ అండి. సొమ్ము అక్కడదే సోకు అక్కడదే. సొమ్ము నాది సోకు భవానీ శంకర్ గారిది. దండగ నాకు పండగ ఆడికా. అంటే టీవీ నాది రిమోట్ ఆడిదా? మీ దగ్గర కూడా స్వార్థం ఉంది. నచ్చినోడు ఎత్తబెట్టినా ఫ్రూట్ గానే ఉంటుంది, నచ్చినోడు ఎత్తబెట్టినా లోటుగానే ఉంటుంది. ఈ రోజుకి సరిపెట్టుకోండి, రేపు మీ అమ్మను పంపించండి, చెక్కిస్తా. మీ అమ్మను పంపించండి, చెక్కిస్తా. చెక్కు రాసకపోతే పీకెత్తా. చెక్కు రాసకపోతే పీకెత్తా. పీకండి. మాట మీద నిలబడే వంశం. అవును, ఎంత మాట మీద నిలబడతాడో. నెల రోజుల నుంచి మా అమ్మకు దుప్పట్లు, నాకు చీరలు, దానికి లంగాలు తెస్తాను అన్నాడు. తెచ్చావా? అమ్మా అమ్మా ఎవండో, మీ కోక తీసా, మీ చల్లాయికి లంగా తీసా, మీ అమ్మకు దుప్పటి తీసి మరి పెట్టా. ఎక్కడ పెట్టా? ఇవన్నీ తెద్దామని మూట కట్టానా? ఈ లోపు మధ్యలో మా డాడీ, మీ డాడీ చచ్చిపోయాడు. అబద్ధం చెప్పిన అతికినట్లు. మేము అబద్ధాలు ఆడడం నిజం చెప్తున్నాను. నిజం చెప్పమని అబద్ధాలు ఆడతామని ఒకటే చెప్పు అక్క. బాగా చెప్పేది పచ్చి అబద్ధాలు. పొద్దున్నేగా
మా అక్క నేను మా అమ్మ రామాలయం కాడికి వెళ్ళామా, అక్కడికి మీ నాన్నగారు కూడా వచ్చారండి. ఆడు మా నాన్న కాదా, మా డాడీ. అయ్యో డాడీ నాన్న ఒకటే. మీ డాడీ మీ నాన్న వచ్చి మా అమ్మకి అని సైగ చేసాగా అలా గుడి వెనక్కి తీసుకెళ్ళిపోయి గంట సేపు మాట్లాడారండి. అట్టా చెప్పరే, ఆ గుసగుసల్లో నుంచి వచ్చిందే ఈ రుసరుసలో. ఎందుకని? మీరు ముగ్గురు చూశారంటే నా కొడుకు బతుకుతాడా? ఆ వత్తతోనే మంచాన పడ్డాడు. మంచం మీద పడ్డాడా? మరి మేము ముగ్గురు మిమ్మల్ని చూస్తున్నాం కదా, ఎప్పుడు మీరు మంచం మీద దేగడం కానీ మంచం మీద ఎప్పుడు పడలేదేంటి? మీరు నన్ను చూడట్లా, మరి నేనే మిమ్మల్ని చూస్తున్నా. పాపం ఇప్పుడు తగ్గిందండి, గురక తగ్గి ఎక్కులు మొదలైనవి. ఎవరికైనా తండ్రికి బాగాలేదంటే ఏడుస్తారు, ఎవరైనా నవ్వుతారు. నవ్వుతున్నావు మరి లేకపోతే ఏం చేయమంటారండి? ఎప్పుడు వచ్చేసినా పోతున్నాగా ఊరు చుట్టూ తిరగడమే కానీ ఇంటి దగ్గర ఉండరా అంటే ఉంటాడాడు. అవునవును, మీరు ఎంత బుద్ధిగా ఉంటారు. సంగతి ఎందుకురండి, చిన్నపిల్లాడిని. ఏమండి సరే గాని చిత్ర బావగారు పాలు తీసుకురమ్మా. ఛే, పాలు కాదు, ఇప్పుడు అమ్మ దగ్గర రమ్ము సోడా తీసుకున్నాడు బావా. గుమ్మడి భాగ్యలక్ష్మి గారు వారు నా కళను ప్రోత్సహిస్తూ నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారిని ఆ శ్రీరామచంద్రుడు ఎల్లవెల్లా కాపాడాలని కోరుకుంటున్నాను. ఆరిపోయాడు మొండా కొడుకు. వచ్చేసిందండి బొండ. అరే మంచి రసవస్త్రమైన కట్టలు సరదంతా తప్పిందండి. ఎంతమంది అన్నా పోతున్నారు కానీ ఈ మొండ బానే, దీని పని కూడా అయిపోయింది. పిచ్చెక్కి మన రుద్రవరం గ్రామం మొత్తం తిరుగుతుంది పిచ్చబొండ. దీని పని కూడా అయిపోయిందండి. ఆరిపోయాడు మొండా కొడుకు. వాడి మొహం చూసారా, ఎడారిలో ఒంటిలాగా ఎలా ఉందో పాపం. దీని మొహం చూసారండి, తడారిపోయింది దొంగలాగా ఎలాగుందో. మా ఇంటికి వచ్చే రోజుల్లో చక్కగా నల్లగా ఉండేవాడు, ఇప్పుడు రైల్లో బొగ్గేసేవాడు లాగా ఉన్నాడు. ఓషిముండు ఆడి జోలికి పోమాక, రైల్లో బొగ్గేసేవాడు కూడా మంచి కాక మీద ఉంటాడే ముండకార. ఒరే కాక మీద ఉంటే తొందరగా కళా పోషకులు, కళాప్రియులు, పెద్దలు గుమ్మడి భవానీ శంకర్రావు గారు మన రుద్రవరం వాస్తవ్యులే హైదరాబాద్లో ఉంటున్నారు. వారు నన్ను అభినందించి 200 రూపాయలు చదివించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీరామచంద్రమూర్తి చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం. వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. సార్ హైదరాబాద్ లో కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. రవీంద్ర భారత్కి వచ్చినప్పుడు మీకు ఫోన్ చేస్తాను, రండి సార్. వీడి పని అయిపోయింది. మా భవానీ శంకర్రావు గారు నన్న లైన్ లో పెట్టుకుంటే పోతే నాకు పెచ్చకి
పిచ్చెక్కి రుద్రవరం గ్రామం అంతా తెలుస్తు పొద్దు నుంచి దీని పని కూడా మైండ్ పోయింది దీనికి ఇప్పుడు కాదు, ఎప్పుడో చిన్న మైండ్ పోయింది దీనికి. పోయింది 26 రోజులు అయిందండి నాకు పోయి. వరికృష్ణ హోటల్లో ఏడుతున్నా పొద్దున్న లెగితే 3ంటికి. నాకే పోయింది మైండ్. ఏయ్ ఏయ్ అంతా అయిపోయి నా కొట్టుకోవటం పోలం ఉండా కొడుకు దగ్గర. వీడు వేసుకున్న బట్టలు వీడి కాదండి, ఎవరి అమ్మా అద్దె బట్టలు. అద్దెయా? పేద కళాకారుడు మన ఊరు వచ్చాడని మహానుభావుడు మా గుమ్మడి భవానీ శంకర్రావు గారు తెచ్చాడు హైదరాబాద్ నుంచి. వస్తా ఆ బట్టలు వేసుకొని ఈడు పోజు కొడుతున్నాడు ఇక్కడ. పెచ్చముండా శంకర్రావు గారు నేను చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ అండి. ఆయన బట్టలు నేను, నా బట్టలు ఆయన వేసుకుంటాం, తప్పే ఉందండి ఇందులో. అట్టా చెప్పుకొని బతుకుతున్నాడు మొండా కొడుకు. మొన్న కొత్తగా సినిమా వచ్చిందండి అల్లు అర్జున్ గారిది పుష్ప 2. ఆ సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్నాడు 5500 అని. ఎవరు? సిగ్గులేని మొండా కొడుకు. బందర్లో నువ్వు అమ్మటం నేను చూసా. పెచ్చముండా అసలు ఆ డిస్ట్ పౌడరే నాదండి. అబ్బో నేనే వేసుకోమని ఇచ్చే బందరాలకే. అబ్బో ఈడు ముఖానికి ఒక డిస్ట్రిబ్యూటర్. నా లంగాలు చించి లాల్చీలు గుట్టించుకుంటున్నాడు. వీడికి ఒక డిస్ట్రిబ్యూటర్. సిగ్గులేని మొండా కొడక. నీ మాటలకి ఎవరంటే రుద్రవరంలో నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన వలవేసి గురి చూసి ఏమండి నేనంటే ఎంత భయమో ఉండకే. మరి వీడు పెద్ద రౌడీగా. గోళీలు ఆడదామా? అసలు నీకు ఉన్నాయారా గోళీలు? ఎంతమంది అయినా పోతున్నారు కానీ వీడు మాత్రం నా కొంప విడిచిపోవటంలా. ఆరిపోయాడు మొండా కొడుకు. ఎవిరా దుప్పట్లు సుబ్బిగా. అయ్యా సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే బాబు. ఏం కౌర్లు అంటే ఎక్కడికి వెళ్ళావయ్యో? నేను లేనండి. ఎక్కడికి వెళ్ళా? హైదరాబాద్ ఆటల పోటీకి వెళ్ళా. ఏమాటయ్యా? ఏమాట? పైకి లేపడం, కింద పెట్టడం. అదే మాట. వెయిట్ లిఫ్టింగ్. వెయిట్ లిఫ్టింగ్ లేపవా? లేపి అక్కడ ప్రైజ్ మనకే ఇచ్చారు. అబ్బో అవతల ఇలా వీడి మీద వేసుకుంటే నేను వెళ్ళి లేపా. పోసుకోలు ముండా కొడక. ఏమిరా దుప్పట్లు? నమస్తే బాబు సుబ్బారావు గారు. నమస్తే. నమస్తే బాబు. పిల్లలకు ఉద్యోగం ఇస్తాను. ఉద్యోగమా? మరి ఇప్పుడు దాకా చెప్పలేదండి. ఇప్పుడు దాకా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నా. పర్రండి. ఈయన ముఖ్యమంత్రి. చూలు ఒక మాట వేసేవాడిని. మీరు ఇందాక చెప్పాలి. ఉన్నాడు ఈయన. ఏమండి నేను ఎంత అంటే ఆయన ఎంత. అవునండి. ఇది మాత్రం మాట కాదండి. ఈయన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మన మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు, వీళ్ళంతా కలిసి తిరుగుతారు రోజు. ఒకే ఫ్లైట్ అండి. ఒకే ఫ్లైట్ లో తిరుగుతాం. మరి వాళ్ళ ఇంట్లో దొడ్లు కడిగేది ఈడేగా. మరి నీ బతుకు చెడ. సిగ్గుందారో చెప్పుకుంటే సిగ్గు లేని మొండా కొడక. ఇప్పుడు దాకా ఉన్నావు ముఖ్యమంత్రి గారి పక్కన. సిగ్గు లేనివాడు. ఆయన ఎక్కడో ఆగిరిపల్లిలో ప్రోగ్రాం ఉండి ఆయన వెళ్తే ఈడున్నాడంట ఆయన పక్కన. వెళ్ళావు, దొడ్లు కడుగుతాకి వెళ్ళాడు. అది మాత్రం నిజం. దీని మాటలు పట్టుకోవాలి. ఎక్కింది దీనికి. ఇప్పుడు కాదు ఎప్పుడో ఎక్కింది. ఏం మాట్లాడుతుంది అర్థం కావట్లా. ఆట ఎక్కి తగ్గించి మాట్లాడుతుంది సోది. ఇక్కడ దాకా రుద్రవరం వచ్చి దాకా ఆపట్లేదు. అబ్బో ఏ ఉద్యోగం కావాలి మీ వాడికి? బాబు కానిస్టేబుల్ ఉద్యోగం పెంచవయ్యా. కానిస్టేబుల్ నేనేంటి నా రేంజ్. అబ్బు సీఎం గారితో చెప్పి సీఐ పోస్ట్ ఏం చేస్తా. ఏవైనా దుప్పట్లు పోసుకోవాలి ముండా కొడక. నమస్తే బాబు. నమస్తే. నమస్తే సుబ్బారావు గారు. ఏమండి చాలా ఇబ్బందిలో ఉన్నాం. చిన్న లోన్ ఇప్పించవయ్యా. లోనా? మరి ఇప్పుడు దాకా చెప్పలేదండి. ఇప్పుడు చెప్పాం కదా. ఏ లోన్ కావాలి మీకు? పాడి గదిలోనే ఇప్పించు. గ్యాదర్ లోనా? గ్యాదర్కు లోన్ ఎందుకు? మీ గ్యాదర్ కావాలి. ఏ క్లాస్ అయినా మాణి గ్యాద ఉంది ఇక్కడ. అబ్బో దాన్ని మేపలేమయ్యో. ఏ గడ్డ అన్న తడది గ్యాద. ఏ గడ్డ ఎట్ట పరిస్థితి చూడండి. అది మరి పాలు ఎత్తుదా? పాలా? మరి గ్యాద పాలు ఎత్తదో ఇవ్వదో మా జోషి గారికే తెలియాలి. పాలు చేయవయ్యా. పాలు ఇచ్చాయా? మరి ఇప్పుడు దాకా చెప్పలేదామండి. ఏ క్లాస్ అని పట్టదాళ్ళు ఉన్నాయి లోపల రెండు. పాలు
పోసుకోలు ముండా కొడక, అమ్మో తప్పుడు ముండా కొడక, అమ్మో ఇడి చేసిన ముండా కొడక. అమ్మో విషయం ముండా నువ్వు వరే అన్నానన్నా. నిన్నేమిట్రా నీ బాబునన్నా, ఏమని? నీ తాతనన్నా, ఏమని? నీ ముత్తాతనన్నా, ఏమని? నువ్వు ఒక లెక్కట్ర డబ్బా నువ్వేడబ్బా నువ్వేడబ్బా. నువ్వేడబ్బా. ఒరే నీ బతుకంతా నాకు తెలుసు ముండా కొడక, నీ బతుకు నాకు తెలియదా ముండా కొడక. నువ్వెంత నీ బతికెంత దొడ్లు గడిగే ముండా కొడక. గ్యాదల్లో నిప్పిస్తావా? ఒరేయ్ నాతో పెట్టుకోబాకు, గ్యాదల దగ్గర పేడ కళ్ళు ఎత్తిస్తాం ముండా కొడక. వాడి మొహం చూసారా? కాల్చి గీసిన పందిలాగా ఎలా ఉందాడు మొహం. నన్ను అదే అంటాగా ఫోన్, ఇంటర్నేషనల్ ఫోన్, రాస్కల్, యూస్లెస్ ఫోన్. నా అంతస్తు ఎక్కడ, నీ అంతస్తు ఎక్కడ? ఏమిట్రా నీ అంతస్తు? నా పొజిషన్ ఏంటి, నీ పొజిషన్ ఏంటి? ఏమిట్రా నీ పొజిషను? నా రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి? పొట్లాలు మోసుకునే ముండ. అమ్మాయి మేడానికి వెళ్ళొచ్చే దాని అడుగులంగాలన్నీ నువ్వే ఉతికావు, ఉతికాం, దాని చీరలన్నీ నువ్వే మడతేసావు, చేసాం, దాని కాళ్ళు పిసికావు. ఉతికాం. ఎవరితోనైనా పొట్లాలు మోసుకునే రేంజి. అమ్మ ముండ ఎన్ని ఈ ముండ ఎప్పుడు చూసింది? ఓహో కంతంలోనూ చూసావా మొండ? కంతంలోనూ చూస్తే కనిపించి కనిపించకుండా పోయినాయా? కాళ్ళే పిసికాను, కత్తమాయి కూడా పిసికాను. ఒరేయ్, ఒక వరలో 2 కత్తులు ఎమడవు. అవును, నా కొంపలోంచి పోతావా కాళ్ళు కొట్టమంటావా? పెళ్ళింది చేపించుకొని మరీ వస్తాను మొండ. ఆల్ రైట్, నేను పోతా. నీకు పెట్టిందంటే డబ్బడే. నాకు నువ్వేం పెట్టావురా? నేను నీకేం పెట్టలేదు. నాకు నువ్వేమి పెట్లా. తలతలలాడే ఈ పట్టు చీర ఎక్కడిదే నా పాప? పళ్ళు రాలిపోతాయి. ఈ చీర ఎంతో ప్రేమతో బందరు తీసుకెళ్లి కొనిపెట్టాడు మా కోట నవీన్ కుమార్ గారు. ఈ చీర ఆయనకే సొంతం, మహానుభావుడికి. నవీన్ కుమార్ గారు ఆయన కొనిపెట్టాడు ఈ చీర బందర్లో. ఆయన కొనిపెట్టాడా? అయినా నా కొట్లేవు ఎందుకుంది అక్కడ? కొట్టు లేబులా? నా కొట్లేవు ఏది చూపించి లేబుల్ ఎక్కడుందో? ఒరేయ్ నా వద్ద ఏమి నువ్వు లేదే. ఓ మాలిని, నీ వద్ద ఏమీ నువ్వు లేదా? ఏమి నువ్వు లేదే. నీవు భలే కంట్రీ దానవలే ఉన్నావు కానీ అదే ఏది ఆ బిల్ల దానిలో ఇచ్చేసేముండా బిల్ల నాది. ఈ బిళ్ళ నీదే. నెంబర్ కళ్ళు రాలిపోతాయి. ఈ బిళ్ళ ఎంతో ప్రేమతో మహానుభావుడు మా పాతపాటి పూర్ణచంద్రరావు గారు చేపించాడు. ఈ బిళ్ళ బిళ్ళ ఎప్పటికైనా పూర్ణచంద్రరావు గారికే సొంతం. ఈ బిళ్ళ మహానుభావుడు ఆయన. చూసేముండా పూర్ణచంద్రరావు గారు నీకు ఈ మధ్యలో బిల్లలు చేయించాడే మొండకాడా? కాటిసీ నరిచే ఆ బిళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు ఆయన. ఏంటనుకుంటున్నావు? కాటిసీ నరిచేందుడు అయ్యావా? కర్ర కొండ పట్టుకొని పోరా ముండా కొడక. పోతానా నిన్ను నాశనం చేయకుండా నేను వెళ్తానా మొండకాడా? ఆల్ రైట్, నేను పోతా. పంపించేయి. ఎవరిని? నా ఫ్యామిలీ. ఎవరు నీ ఫ్యామిలీ? చింతామణి నా ఫ్యామిలీ కాదా? పళ్ళు రాలిపోతాయి. చింతామణి నీ ఫ్యామిలీ ఏమిట్రా? నువ్వు తాళి కట్టావా, కాలు తొక్కావా? ఎవరు డబ్బులు ఇస్తే వారికే ఫ్యామిలీ. నా కూతురు విషయం ఉందా? నేను తాళి కడితేనే నన్ను గదిలో పంపించావా? నేను కంకణం కడితేనే నన్ను పక్కేసి పడుకోబెట్టాముండా? పళ్ళు రాలిపోతాయి. అదే తెలుద్దాం. పిలువు పిలుస్తా పిలువు. పిలుస్తా. చింతలో చింతపండు యదవసరాన తర్వాత చేయొచ్చు. ఎట్టుంట చెవరు సస్తావు దడుచుకొని మొండా కొడక. తాగి తెప్పించాలి. నీ ఎక్కడ రమ్మంటే నువ్వు వచ్చావా? అవును బావా. ఆల్రెడీ ఆకలైనడికి అంబలైన ఊటే, అన్నమైన ఊటే. చిత్రం, నువ్వు ఏళ్లకు చిన్నదానివైన వ్యవహారంలో పెద్దదానివే. ఎందులో? ధర్మ బుద్ధిలో. అలా చెప్పు. నీ అమ్మ. మీ అమ్మ కాదు. పళ్ళు రాలగొడతా. నీ అమ్మ అంటే మొండా కొడక. నీ అమ్మ ఏమిట్రా? మీ అమ్మ గారు అనాలి. మీ అమ్మ గారు. చూశారండి ఎన్ని దీపాలు ఆరుతాయి ఈ మొండ దీపట వెళ్ళిపోతుందో, ఎన్ని కొంపలు ఆరుతాయి ఈ మొండ కొంపలాగా ఉందో. చిత్ర, మీ అమ్మ గారి. గారి అంటే మొండా కొడక. మీ అమ్మ గారు.
మీ అమ్మగారు నన్ను పట్టుకున్నారా అంద ఒట్టిగా కాదు పలకలరా. నేను అలా ఎందుకు అంటానే? దుప్పట్లేవి అన్నానే. బాగారు మీకు కంగారు ఎక్కువ. మా అమ్మ చాలా పద్ధతిగా మర్యాదగా దుప్పట్లో లోపలికి రా. అదేంటి ఆ ఊపు ఆ బిగింపు నీ దగ్గర రాలేదే? చిన్నపిల్ల కదండి, దానికి ఏమొచ్చు? పట్లు నేర్చుకోలేదా? ఇంకా నేర్పలా. నాతో గుడివాడు వచ్చే వారం రోజుల్లో పట్లని నేర్పెత్తా. నాకంత ఖాళీ లేదు, అదే ఇక్కడే నేర్పించు. ఇదో చూడు దుప్పట్లు ఇవి పట్లు మనకు తెలియవండు. చిత్ర మీ అమ్మ మన సందులో పెట్టుకు ఇచ్చేసింది. అవును నాయన, ఆ సందులు ఆ గొంతులు తెలిస్తే కానీ నా కొంపక రావు. అసలు రోజు ఇదే గొడవ చిత్రం. నేను రావడం నా మీద ఎంతో ప్రేమతో మీ ఎక్క రావడం అంతరాకి కంత్రి ముండి అక్కడి నుంచి వచ్చారు. ఒళ్ళు రాలిపోతే కంత్రివాడ తప్పుడు ముండా కొడక. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. చూసారండి చూసారు. నేను ఒక్క మాట అన్నానా? నేను ఒక్క మాట అన్నానా? అది ఎందుకని మేరకు వచ్చేద్దాం ఉండది. ఈడు పెద్ద మగోడు బయలుదేరాడని మరి నాతో పెట్టుకోబోక రేపు చేసేస్తా. రేపు చేస్తావా? రేపు చేసేస్తా. వాడేమీ చేయలేవా? ఈడు బతుకంతా రేపే. బుండా నిన్ను ఈ జన్మలోనే కాదే వచ్చే జన్మలో కూడా ఎప్పుడు రేపు చేయలేడం ఉండా. ఒక్క గుర్తుకుంటారంటే బంగాళాఖాతం. దాన్ని ఎందుకురా చిన్నపిల్లని చేసి కొడతాం ముండా కొడక. సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నావు నిన్ను కొట్టలేక. ఒరేయ్ నన్ను కొట్టడం నీ వల్ల కాదు, నీ బాబు వల్లే అవలా. సమర సింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి నువ్వా? అవును. సమర సింహారెడ్డివా? ఇంద్రసేనారెడ్డివా? అవును. నేను కడప రెడ్డిమ్మన్రా. కాలి గోటుతో చంపుతా ముండా కొడక. విషయం ఉండా నేనేదో మగోళ్ళు తొడగొట్టాననుకో నువ్వు కొడతావా? నువ్వు ఎక్కడ కొడితే అక్కడ కొడతా. కొడతావా? కొట్టవే. నీకన్నా ఉండాలి నాకన్నా ఉండాలి. కొట్టు కొట్టవే. పెచ్చమ్మండ సౌండ్ తేడా అయినా పడుతుంది. తొడే కొట్టుకుంటున్నావు ఇంకెక్కడన్నా కొట్టుకుంటున్నావు చూసుకో. ఏదో దుప్పని మోసొస్తుందండి. ఒరేయ్ నేను కాదు నువ్వు చూసుకొని కొట్టు. ఇప్పుడు మోసుకెళ్ళాలి బందర్ హాస్పిటల్కి, పెద్ద హాస్పిటల్కి. కొట్టవే. ఇడిచేసిందండి ఇది చప్పగా ఇడిచేసింది. సిగ్గుచారో లేదు మొండకి. కొట్టవే. అబ్బా ఓషముండు. ఏడిసేవలే ఆడాల పళ్ళాలు తీసుకుంటావు. నీ పళ్ళుదేమైంది పిచ్చపండు. సేపాగు నీ చేతికే వచ్చుద్ది ఈ పళ్ళు. ఇక్కడ అడుక్కుందు కానీ ఈ రోడ్డు ఎంబడి పడి చివరి వరకు వెళ్ళొచ్చు. ఆంటీ ఆంటీ అమ్మాయి పంపిస్తావా? ఆడి నడక చూశారండి, లుంగీలు అమ్మే లంగడా సాయిపులాగా ఎట్ట నడిచాడు. వీడు మనసు మంచిదే గొడవే గుడిసేడిది. అసలు నన్ను రమ్మంటారా పొమ్మంటారా? ఫోన్ చేసుకొచ్చావు 4 days బ్యాడ్. మీరు అంతా లేరు. ఎక్కడికి వెళ్ళారమ్మా? చెన్నై వెళ్ళామండి రికార్డులు ఇవ్వటానికి. చిన్న పాప పెద్ద పాప ఇచ్చారు, నన్ను వద్దన్నారు. ఆయన డైరెక్టర్ గారు వద్దన్నారండి. ఊరుకో నోటు రంక్ ఎక్కువ. ఆ నోటు రంకే తెచ్చి పెడుతుంది నీకు. గోల్డ్ అన్నారు. గోల్డా? నా ప్లేట్ పెద్దదైపోయింది పనికిరావన్నాడండి. అక్కడ జరిగిందండి పొరపాటు. ప్లేట్ పెద్దదైతే పనికిరాదా? దాని ముందు దాని పైన ముళ్ళు తిరగాలిగా. గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా. అందుకే వద్దన్నారు సినిమా వాళ్ళుగా. వద్దు నాయన. లేదు వెళ్ళను ఆయన. నాకు చిన్న సందేహం, మద్రాసులో తెలుగు రాదుగా? అక్కడ తమిళం అండి. తమిళం నీకు వచ్చావుగా? చాలే ఊరుకోండి. నాకు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ 14 భాషలు వచ్చండి. ఇన్ని భాషలు వచ్చి దేశాన్ని ఆరిపెడుతున్నారా మండలారా మీరు? బాబు మేము మద్రాసులో దిగంగానే వాళ్ళు వచ్చి వంగు మొత్తం పోయింది. వంగు కాదా? వంగు కాదా? వాంగో. ఈ పిచ్చమంటకి ఎప్పుడు అదే వంగటమే.
చాలే ఊరుకోండి. ఆ. మేము పాటలు పాడటానికి థియేటర్ దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళగానే ఎన్నా ఇరికే అంటున్నారండి. అవునులే, తమిళనాడు ఇరికే, ఆంధ్ర ఎడల్పు. అమ్మా అక్కడ ఏమేం పాటలు ఇచ్చారు? ఓకే ఓకే అయ్యా. యా యా ఓకే ఓకే అయ్యా. యా యా టెలిగ్రామా? మీకే ఆ థియేటర్ ఎవరు ఇచ్చారు? నేనే ఇచ్చా. ఏముంది అందులో? మీ నాన్నగారు పోయారని ఉందండి. ఆ? మీ నాన్నగారు పోయారు. అయ్యా! డాడీ! ఫాదర్! ఓరి నీ శోకం నాశనం గాను. ఇది బుద్ధిమంతులు వచ్చే కొంప, ఇక్కడ ఏడవకూడదు. ఇదా? ఇది బుద్ధిమంతులు వచ్చే ఇల్లు కాదు, బుద్ధి లేనుడు వచ్చే కొంప. బుద్ధి లేనోడు ఎందుకు వచ్చావయ్యా? సింహం వచ్చింది, బుల్లెట్ వచ్చిందని ఓకే కొట్టుకున్నావుగా. అప్పుడు ఆ పట్టగా ఉందా? వెళ్ళి నీ భార్య కాళ్ళ మీద పడరా నా కొడక, వడది కట్. అలాగే మాకు ఈ చక్కటి అవకాశం కల్పించిన రుద్రవరం గ్రామస్తులకు, కమిటీ పెద్దలకు, ఈ నాటకానికి ధన సహాయం చేసిన దాతలు గుమ్మడి కృష్ణ గారు, వారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఈ నాటకం ఆడించారు. వారికి, వారి కుటుంబానికి, అలాగే ఇప్పటి వరకు మమ్మల్ని ఎంతో మీ బిడ్డల్లాగా ఆదరించిన రుద్రవరం గ్రామ పెద్దలందరికీ కూడా మా జయశ్రీ నాట్య మండలి తరఫున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.